ఆధారపడి ఉంటుంది. అలాగా బాగా ఈ ఆకు అయిన తర్వాత ఆ ఆకు నుంచి ఆ ఆకు అలాగా తాగుతూ వెళుతూ ఉంటుంది కదా. ఏమన్నా చేస్తున్నాయి అంతకంటే మనం అనుకుంటాం ఈ గొంగళి పురుగు ఆ ఆకు మీద ఉన్నటువంటి ఆ పసరు నాకుతూ వెళుతూ ఉంటాం తప్ప ఇంకేం మంచి విషయాలు మొదలైనవి తెలియవే అని. కానీ మనకంటే పైన ఉన్నటువంటి వాడు మన చూసి ఏమనుకుంటూ ఉంటాడు, వీడికి ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం, జీతం కోసం. జీతం ఎందుకు? జీతం మనం ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని పోషించడానికి, ఇంటి అద్దె మొదలైనవి. అవన్నీ ఎందుకు? భార్య ఎందుకు? పిల్లలు ఎందుకు? చివరికి ఆలోచిస్తే మనకు వంట చేసి పెట్టడానికి టైంలో మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా భార్యను కోరుతున్నాం అనేది ఎవరికి చెప్పక్కర్లేకుండా మనకు మనం అర్థం చూసుకుంటే తెలుస్తుంది. అంటే దెర్ ఆర్ సమ్ ఇన్స్టింక్టివ్ క్రిమినల్ టెండెన్సీస్ ఇన్ అస్. భార్య భర్తను ఎందుకు కోరుతూ ఉన్నది, భర్త భార్యను ఎందుకు కోరుతున్నాడు? కేవలం ప్రేమ మాత్రం కాదు, దాంట్లో ఇంకా విషములు కలిసి ఉన్నాయి, స్వార్థం అనేటువంటి విషములు. చూడండి, ఉదాహరణ చెప్పాను ఇదివరకు, మళ్ళీ చెబుతాను. ఒక నూతన దంపతులు, ఇద్దరు పిల్లలు, వాళ్ళకి ఒక కొడుకు పెరిగాడు. వాడు ఎంతో ప్రేమ. అలా డాబా మీద ఎత్తుకుని లైట్లో కనిపిస్తుంటే రంగులు రంగులుగా పెట్టగోడ మీద చూపిస్తున్నాడు. వాడు ఆ సంఖలోంచి అదిగో లైట్ అని వంగి ఆ పెట్టగోడ నుంచి సంఖలోంచి కింద పడ్డాడు డాబా మీద. పాడేటప్పటికి వీళ్ళు ఎంత ప్రేమ అంటే ఓ నాయనో అని పెద్దగా కేక పెట్టారు. కానీ వీళ్ళు కూడా వాడితో దూకలేదు. గబా 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 మేడ నుంచి కిందికి వచ్చారు. అంత ప్రేమ. మనం ప్రేమను పిలిచేది ఇదేనా? ఇంతకంటే ఏమన్నా ఉందా? కనుక మనం ప్రేమను పిలిచే దాంట్లో ప్రేమతో పాటు ఎన్ని రకాలైనటువంటి మకిల, మట్టి, కల్మషం, మరి శరీరం మీద మనకు ఎంత స్వార్థం లేకపోతే చేతులోంచి పిల్లవాడు మేడ నుంచి కిందికి జారిపడితే మనం మెట్ల నుంచి కిందికి పరిగెడతాం. కనుక మనం చెప్పినటువంటి మనకు ఉన్నటువంటి దాన్ని ప్రేమని పిలవటానికి సిగ్గు లేదా? సిగ్గు లేక పిలుస్తున్నాం కానీ ప్రేమ కాదు, మమకారం అంటారు. నిజంగా ప్రేమే కనుక అయినట్లయితే కుర్రవాడితో పాటు వీళ్ళు కూడా దూకటం అనేది పెద్ద పాయింట్ ఏం కాదు. ఏమండి, పడవలో వెడుతున్నారు గంగలో ఒక దంపతులు. వెడుతూ ఉంటే వాళ్ళ కుర్రాడు ఆ పడవలోంచి కిందికి ఒరిగి పడిపోయాడు నీళ్ళలో. ఆ పడవ తోలుతున్న వాడిని చెబుతారు, వాడిని అబ్బాయిని తీయండి, వాడు లేకపోతే మేము బతకలేనప్పుడు చాలా తేలికగా వీడు దూకొచ్చు కదా. వాడు ఆ క్వశ్చన్ మన వేశాడు అనుకోండి, ఎట్లాగూ బతకలేదనుకున్నాడు కానీ కొంచెం తమరిద్దరు కూడా దూకండి. కనుక మనం పిల్లల యందు ప్రేమ, భార్య యందు ప్రేమ, భర్త యందు ప్రేమ, ఇవన్నీ మనం అంటున్నటువంటి ప్రేమ అనే మాటకి ఎంతవరకు అర్థం? వీఆర్ టు సమ్ మోర్ దాన్ 50% వీఆర్ కౌంటర్ కదా ఆ మాటకి. మనం ఒప్పుకొని తీరాలి, ఇంకో గతి లేదు. అది ప్రేమకి సంబంధించింది కాదు. అదే పోస్టింగ్ మనం ప్రేమ అనేటువంటి మాట అక్కడ వాట దాల్సక్కి. అసలు ప్రేమ అనే మాట కదా వేరే ఉంటుంది. ఇక్కడ చేతనం కూడా అలాంటి ప్రత్యేక చేతనాధిగమ అంటే మనమే తెలివి, ఆ తెలివి మనమే అనేది వచ్చే స్థితి వచ్చి ఆ స్థితిలో మనం నిల ఉండాలి. ఆ స్థితిలో నిల ఉండాలంటే ఏం చేస్తే వస్తుంది? ఈ చేతనాన్ని గురించి ధ్యానం చేయండి. ధ్యానం చేయాలంటే చేతనాన్ని గురించి ఐడియా వస్తుందా రాదా? వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఐడియా ధ్యానం చేస్తారు కానీ చేతనాన్ని ఎలా ధ్యానం చేస్తారు? చిత్తవృత్తి నిరోధం ఎట్ట జరుగుతుంది? జరగదు ఆ మార్గాల్లో. భగవంతుడు ఒక్కడి మీదే మనస్సు ఉంచండి, లేదా మనశ్చాంచల్యం లేకుండా చూసుకోండి అన్నాడు అనుకోండి ఎవడన్నా ముగ్గురు. కళ్ళు మూసుకుని మనశ్చాంచల్యం ఉండకూడదు అనే ఐడియా మనం వచ్చింది. మనశ్చాంచల్యం ఉండకూడదు అనే ఐడియా వచ్చేటప్పటికి ఇంకా మనశ్చాంచల్యం లేకుండా ఎట్లా ఉంటుంది? ఐడియా అంటేనే మనశ్చాంచల్యం. మైండ్ కాన్సన్ట్రేట్ చేయండి అని కోపడతాడు. కళ్ళు మూసుకునేట్టుగా మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలనే ఐడియా వచ్చేటికి ఇంకా కాన్సన్ట్రేషన్ ఉంది. ఐడియా ఎప్పుడైతే ఉందో ఇంకా కాన్సన్ట్రేషన్ ఉంటుందా? వెళ్ళిపోతుంది. అంటే లూప్ లైన్ కొట్టేస్తుంది బండి. చేతనం, చేతని చేతనం అంటే తెలివి, విషయము అంటే తెలుసుకునే విషయం,
కర్త అంటే తెలుసుకునేవాడు. మూడుగా ఏడుస్తోంది మనలో. ఏదైనా ఒక ఐడియా ధ్యానం చేయండి అంటే ఐడియాను ధ్యానం చేసేవాడు, ధ్యానం చేయటం, మూడు తయారు. మూడు ఉంటే ఏకాగ్రమే మట్టి, ఒకటి ఉంటే ఏకాగ్రత, కానీ మూడు ఉంటే త్రియగ్రత లేక వ్యగ్రత అని అనిపించింది కదా. మీతో 5 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడాలన్నాడు ఆయన. నేను ఇద్దరు ఉంటున్నప్పుడు ఏకాంతం ఎట్లా ఉంటుంది? ద్వ్యంతం. అది ఏకాంతం ఒక్క పరమాత్మతో ఒక్కడితోనే కానీ ఇంకెవరితోనే ఏకాంతం ఉండదు. అది కామన్ సెన్స్ ఉంటే కానీ తప్పదు. మీతో ఏకాంతంగా మాట్లాడాలి, ఎవరితో వాడే కానీ చాలా మాటలు పాపం చాలా మంది అన్నారు కొంచెం ఏకాంతంగా మాట్లాడాలి. 2 అంతాలు, ఇద్దరు ఉంటే ఏకాంతం ఎట్లా ఉంటుంది? అటోడు ఇటోడు కూర్చుంటే కొత్త శ్రోత. 3 కానీ కనీసం 2 కానీ 2 కంటే తక్కువ ఇక తక్కువ బ్యాలెన్స్ అగనేది ప్రకృతి మనకి. ఎందుకంటే మనస్సు త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి కనుక చేతనం ప్రత్యక్ష చేతనం అవదు మనకి. ఆలోచన ఎప్పుడైతే ఉండదో మనస్సు ఉండదు, మనస్సు ఎప్పుడైతే ఉండదో చిత్తవృత్తి నిరోధం ఉంటుంది. చూసారా? చిత్తవృత్తి నిరోధం అనగా అది. సంగీతం పాట పాడుతున్నంతసేపు వినేవాడు, పాడేవాడు, వినుట అనేవి ఉండవు. నిజమైనటువంటి సంగీత విద్వాంసుడికి, ఉట్టి విద్వాంసుడు కాకుండా ఆర్టిస్ట్, స్రష్టకు, కళా స్రష్టకు అట్లాంటి వాడే ఒకడు సంగీతం కూడా వింటూ ఉంటే అది వాడు మొదలు పెడుతున్నటువంటి క్షణాల్లో మనం ఈ రాగం పాడుతున్నాం, ఈ తాళం పాడాలి అని వాడికి తెలుస్తుంది. దాంతో మొదలెడతాడు. వినేటువంటి వాడికి వీడి రాగం పాడుతున్నాడు, ఈ తాళం పాడుతున్నాడు అనేది మొదట కొద్ది క్షణాలు ఉంటుంది. ఆ పైన వాడికి ఉండదు, వీడికి ఉండదు. కానీ వాడు అదే రాగం అదే తాళం పాడతాడు, ఇంకోటి పాడాడు. కానీ వాడికి ఆ రాగము లేదు, తాళము లేదు, తాను లేడు. ఉన్నదల్లా ఒకే ఒక స్థితి ఉన్నది. వినేటువంటి వాడు కూడా వాడికి ఆ తాళము రాగము అవి ఏమీ లేవు, పాడేటువంటి వాడు తాను లేదు, ఉన్నది ఒకే ఒక. పాటకచ్చర్లో కూర్చుని ఇది ఫలానా రాగం, ఇది ఫలానా తాళం అని పక్కన ఊరికి నచ్చ పెడుతూ ఉంటారు. వాళ్ళు సంగీతాన్ని అనుభవించేటువంటి వాళ్ళు కానీ కారు. సంగీతం అనగా ఏమి అనేటువంటి నిర్వచనాలు అప్పచెప్పుకునేటువంటి వాళ్ళు. కొందరు వాళ్ళు పాడుతూ ఉంటే ఎదుటివాడు మొహానికి తాళం వేసుకుంటారు. అంటే మనకు సంగీతంలో వాడు పాడుతున్న రాగము తాళము మనకు వస్తేనే పక్క వాళ్ళు చూడాలనేటువంటి దృష్టి కలవాడు సంగీతం ఆనందిస్తున్నవాడు అవుతాడా? ఎందుకని తాను వేరు, సంగీతం వేరు, పక్కవాడు వేరు. ఇన్నుంటే గానీ పక్కవాడికి మనం తాళం వేస్తున్నాం అని తెలియాలనేటువంటి అభిలాష వేరు, అది ఉండదు. అంటే ఓ 10 మంది పిల్లలు ఉన్నటువంటి కుటుంబీకుడు ఎలా ఉంటాడో వాడు ఆ సంగీతం వింటున్నవాడు అలా ఉంటాడు. ఈయనున్నవాడు ఇంక సంగీతం అనుభవిస్తాడు. వాడు సంగీతం నిజంగా అనుభవిస్తున్నటువంటి వాడు, ఆ పాడుతున్నవాడు, వింటున్నటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరూ ఉండరు, ఆప్యాక ఉంటారు. ఈ మధ్యన సంగీతమే ఉంటుంది, ఇంకోటి ఉండదు. అలాంటి స్థితి వస్తుంది మనకి. అంటే నేను అనేటువంటి ప్రజ్ఞ గాని ఆ ప్రజ్ఞ కలవాడు గాని రెండు వేరువేరుగా ప్రపంచంలో ఉంటాం తప్ప ఇంకో గతి లేదు ఎవరికి కూడా. అలా కాకుండా ప్రజ్ఞయే తానుగా ఉండటం అనేటువంటి స్థితి వస్తుంది. గతి లేనటువంటిగా వాడు స్థితి పొందినవాడు అవుతాడు, యోగ స్థితి. అది ప్రత్యేకచేతనాధిగమ అనేటువంటి మాటకు అర్థం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. లేకపోతే దీని అంతుపట్టడం కష్టం. అర్థం తెలుస్తాయి, పదాలకు అర్థాలు తెలియటానికి ఏం లే, పాండిత్యం డిక్షనరీ చూస్తే తీస్తే తెలుస్తాయి. అవి కావు మనకు కావాల్సింది. ఆ ఋషి ఏం చెప్పాడు, మనలో ఏమి ఎక్కించదలుచుకున్నాడు, అది కావాలి. ఏమంటే కనుక ప్రత్యక్ష అంటే ఎదురు బదురుగా చేతనాధిగమ. మన తెలివితేటలు మనం ఉన్నాం, ఎదురు బదురు అవుతా ఉండవు. అంటే అర్థం ఏమిటి? ఎదురు బదురు అయినప్పుడు ఏం జరుగుతుంది? వేరుగా ఉండం కదా. ఎదురు బదురు అంటే దీంట్లో అది ఉంటుంది, దాంట్లో ఇది ఉంటుంది, కానీ ఒక్కటే ఉంటుంది. 2 గ్లాసుల్లో నీళ్లు ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనకి తెలివి, నా తెలివి అని వేరే చెప్పాల్సిందే కదా. నాకు తెలివి వచ్చింది అని చెప్పాడంటే తెలివి వేరు, తను వేరన్నమాట. తెలివి రాకముందు
రెండు ఒకటిగానే ఉన్నాడు కానీ వాడు లేడు కనుక ఉన్న ఒకటి లేకపోతే గుడ్డిగానే మూసిన ఒకటే తెరిచిన ఒకటే. నిద్రపోతూ ఉండగా తెలివి తను ఒకటిగానే ఉన్నాడు, ఇద్దరు కలిసి లేరు. తెలివి రాగానే నా తెలివి అని అనగలిగిన స్థితిలో ఉన్నాడు. అంటే నేను వేరు, తెలివి వేరు. అంటే పొజెసరు పొజెస్రు వేరు. ఆ స్థితి నుంచి అలాంటి గతి లేని పద్ధతి నుండి స్థితి ఉన్న పద్ధతిలోకి వస్తారు, యోగ స్థితిలోకి వస్తారు. అంటే ఎసెన్షియల్స్ ఈ సాధన వల్ల జరుగుతాయి. ఈ పై చెప్పబడినటువంటి సాధన వల్ల అసలైన ప్రధానమైనటువంటి సాధనకు కావలసినటువంటి సమస్తమును కొలికి పట్టు ఆ పై చెప్పబడిన 2 సూత్రముల్లో ఉన్నది. అంటే ఇటు పైన మనం చెప్పబడేటువంటి యోగ దర్శనం సమస్తము కూడాను ఇతడు పొందేటువంటి అనేక స్థితులను గూర్చి, ఇతను ఆచరించవలసినటువంటి ఇంకా కొన్ని నియమములను గూర్చి అనుశాసనం చేయటమే గాని చెప్పదలుచుకున్న విషయం అయిపోయింది. ఈ పై 2 సూత్రముల్లోనే అంటే 26, 27వ సూత్రముల్లోనే చెప్పదలుచుకున్న విషయం ఉంది. ఇది ఈశ్వర ప్రణిధానాద్వా తమేవ శరణం గచ్చ అన్నాడు దానికి వాక్యం భగవద్గీతలో. అంటే వాడినే శరణ పొందు. ఎట్లాగా? సర్వభావేన. అంటే వాడిని ధ్యానం చేస్తున్న నువ్వు కూడా వాడితోనే నిండిపోవాలి సర్వభావం అంటే. అప్పుడు అనన్య చింత వస్తుంది. వచ్చినప్పుడు అనన్య భక్తి వస్తుంది. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధో అర్జున. విశ్వరూప దర్శనం దేని వలన సాధనమైంది అంటే అనన్య భక్తి వలన మాత్రమే సాధనమైంది. అంటే అన్య ఉండదు. నా తెలివితేటలు అని అనగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు అన్యభక్తి గాని అన్య స్థితి గాని ఏమి ఉండదు. కనుక ప్రత్యక్ష చేతనాధిగమ అన్న మాట మాత్రం జాగ్రత్తగా మెలకువతాం. మనం దాని దగ్గరికి దారి ఏర్పాటు చేసుకుని అలవాటు చేసుకుని ఉంచుకోవాలి. లేకపోతే ఎన్ని మాటలు విన్నా గానీ మళ్ళా మనం ఒక మాట చదువుతూ ఉంటే అది వేరే, మనం వేరేగా ఉంటుంది కానీ కొత్తగా ఉంటుంది. అందుకనే కొన్ని విషయాలు వింటున్నప్పుడు అన్నీ తెలిసిపోయినట్టుగానే ఉంటాయి. ఎందుకని ఆ స్థితిలో ఉంటాం కనుక. తర్వాత మళ్ళీ వాటిని భావన చేద్దామంటే ఏమీ తెలియనట్టుగా ఉంటాయి. అభ్యాసం అయిందాక మాత్రం ఆ స్థితి తప్పదు. ఉదాహరణకి ఇక్కడ విన్నటువంటి కొన్ని విషయాలు ఎంత తేలిగ్గా ఉన్నాయో అది బయటికి వెళ్ళాక ఇంకోటికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఏమీ అందరు. కారణం ఏమిటి అంటే ఏదో గమ్మత్తు చేస్తారు, అక్కడ కూర్చున్నంత సేపును గారడీ చేస్తారు అని అది కాదు. ఇక్కడ కూర్చున్నప్పుడు మీ మనస్సు యొక్క స్థితి వేరు, బయటికి వెళ్ళినప్పుడు మీ మనస్సు యొక్క స్థితి వేరు. ఇక్కడ ఉన్న స్థితిలో అన్ని విషయాలు తేలిగ్గా సుగమంగా పోతపడాలి. అభ్యాసం ఈ స్థితి ఇంకా కలగలేదు కనుక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ స్థితిలో నిలబడదు. ఈ స్థితిలో నిలబడక మామూలుగా తద్భిన్నమైనటువంటి స్థితి అంటే చేతనం వేరు, చేతనం కలవాడు వేరు. అంటే 2 గాని 3 గాని ఉండే స్థితిలోనే ఉంటుంది మనస్సు బయటికి వెళ్తే. అందుచేత మళ్ళీ ఇవే విషయాలు బోధపడలేదు అనేటువంటిది తెలుసు. అక్కడ బోధపడదు. అయితే ఆశ్చర్యం వేస్తుంది మనకి, ఒక మాట బోధపడినది తర్వాత ఎందుకు బోధపడదు అని. అప్పుడున్నటువంటి స్థితి వేరు, ఇప్పుడున్న స్థితి వేరు కనుక అప్పుడుండేది మనస్సు, ఇప్పుడు ఉండేది మనం. అది తేడా. మనకు బోధపడుతుంది కానీ మనస్సుకు బోధపడదు, తెలుసుకోవాలి. అందుకని అభ్యాసం చేసుకోవాలి. చేతనాధిగమన అవి మరియు ఇంకోటి దీనివల్ల ఈ సాధన చేసినందువల్ల అంతరాయ అభావత్య. అంతరాయములంటే విఘ్నములు, మధ్యలో అడ్డంకులు. అభ్యాసం చేసుకుని ఆగిపోయింది యోగాభ్యాసం. ఏమిటోనండి ఈ మధ్య నడవటం లేదు. నడవటం నడిస్తే నడుస్తుందా, ఉరికి నడుస్తుందా? దాని భోగవేషాలు వేస్తూ ఉంటాం, నడవటం లేదని అంటూ ఉంటాం. అది నడుస్తుందా? అది నడవటం ఏంటి? మనం నడవలసింది కనుక అవి పోతాయండి. దొంగవేషాలు పోతాయి. విఘ్నాలు కలగవటం అంటే ఎలా కలగవంటే విఘ్నాలని మనం కలిగించుకుంటాం కానీ అక్కడ విఘ్నాలని ఏమి ఉండవు. చుట్టుపక్కల ఉన్నటువంటివి చెప్పాం కదా, పరిస్థితులని ఉండవు, వస్తువులు వ్యక్తులు ఉంటారు. కానీ అలాగే విఘ్నాలు అనేటువంటివి విఘ్నం అనే కాన్సెప్ట్ మన మైండ్ లో ఉంటుంది కానీ ఇది విఘ్నం అని ఒక వస్తువు ఏదైనా చూపించండి దీన్ని విఘ్నం అంటారు. అంటారా? విఘ్నం లే. ఏం చేత యోగాభ్యాసం చేయటం లేదండి అంటే కుదరటం లేదండి అంటారు. అంటే కుదరకుండుట అనే ఒక వస్తువు ఉంటుందా? కనుక మన దొంగ వేషం కనుక అది మాయమైపోతుంది. అవి ఉండవు, విఘ్నాలు ఉండవు. విఘ్నాలు ఉండకపోవటం అంటే కారణం అది కానీ ఇంకోటి ఏమి కావు.
అయితే మధ్యలో ఊరికి మీరు కానీ నేను కానీ వెళ్లాల్సి వస్తుంది అనుకోండి. ఇప్పుడు మన వాళ్ళు కొందరు వెళ్ళారు, వీసా భాస్కర్రావు వీళ్ళంతా కూడా ఊరికి వెళ్ళారు. మరి విఘ్నమే కదా అంటే అది విఘ్నం కాని స్థితి వస్తుంది. ఎందుకంటే ఇందులో ఏదైతే సాధన చేయమని చెబుతున్నామో అది మీరు ఇక్కడ కూర్చున్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఊరికి వెళ్ళినా, ఆఫీసుకి వెళ్ళినా ఇన్ని చోట్ల చేయవలసిన సాధన గురించి కదా చెబుతుంది. అది ఎప్పుడైతే మీకు వంట పడుతుందో విఘ్నం ఉండదు. ఎవడన్నా వచ్చి ఊరికి తోమ వేస్తున్నాడు అనుకోండి, మనకి అది విఘ్నం కాదా? ఎన్నడూ కాదు. ఎందుకంటే వాళ్ళలోనూ వాడు మాట్లాడుతున్నటువంటి దాంట్లోనూ కూడాను మీరు అభ్యాసం చేయటం మొదలు పెట్టినప్పుడు మీకు వాడు తోమ వేయటం ఏమి ఉండదు. మనకు నచ్చుట నచ్చకపోవుట అనే వ్యాధి మన దగ్గర ఉన్నంతసేపు వాడు తోమటానికి వాడి చేత అవుతుంది, కానీ ఆ పైన వాడి ఇష్టం కాదు. మీ పని మీరు చేసుకుంటూ ఉండి ఇట్లా ఓ మాట చూస్తే వాడు ఆపేస్తాడు. లేదా అది కాదండి అయితే చెప్పండి ఏం కావాలో అని అడిగితే ఏం లేదు అని అంటాడు. ఎప్పుడైతే మిమ్మల్ని నచ్చబెట్టడానికి ఒక గంటన్నరో గ్యాస్ కొట్టడానికి వచ్చాడో వాడిని చెప్పండి అని అడిగితే అర నిమిషం చెప్పలేడు. ఎప్పుడు మీరు ఈ స్థితిలో ఉంటాం అభ్యాసం చేస్తాను. వాడి దగ్గర పాయింట్ ఉంటే చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. ఎంత పెద్ద పని అయినా సరే పాయింట్ ఉంటే చెప్పడం అనేటువంటిది అర నిమిషం కంటే ఎక్కువ పట్టదు. చెప్పడం, వినటం, ఆ పని చేయటం కూడా. కనుక ప్రయోజనంగా జీవించేటువంటి వాళ్ళు అంటే సార్థకంగా జీవించడం అభ్యాసం అయినప్పుడు ఏ ఇద్దరి మధ్య కూడా ట్రాన్సాక్షన్స్ వ్యవహారాలు ఉన్నాయే అవి గంటల తరబడి రోజుల తరబడి ఉండవు. కొందరు టెలిఫోన్లో మాట్లాడుతూ ఉంటారు చూడండి, అలాగా గంట అవతల వాడి తినేస్తాడు. అట్లాగా వాడిని తను పెట్టడు, వాడిని పెట్టనివాడు ఫోన్. ఇంత అది మాట్లాడేది ఏమిటి, మీ కుక్క బాగుందా, దాని మందేశారా, ఎలా ఉంది, మా బై మీ అల్లుడు ఏం చేస్తున్నాడు, ఇందులో ఏమీ పనికి వచ్చేది ఉండదు. ఏం చేతంటే వాడితో కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కోసం టెలిఫోన్లో మాట్లాడుతున్నా అనుకుంటాడు, అది అవసరం అనుకుంటాడు. ప్రయోజనం ఉన్నవి కావు, అంచేత వాడి లక్ కూడా అలాగే ఏడుస్తుంది. నిష్ప్రయోజనమైన పనులు. ఎందుకు ఎంతసేపు మాట్లాడామంటే వాళ్ళతో కాంటాక్ట్ అవసరం ఉంటాడు, దానివల్ల ఏమీ అవదు. ట్యాక్ట్ లేదు, కాంటాక్ట్ ఎక్కడి నుంచి వస్తారు అమ్మంటే. ఎందుకంటే వాడు టైము, వాడి ప్రజ్ఞ అంతా కూడా ఇంటాక్ట్ ఉండాలి. లేకపోతే జల్లెట్లో పోసిన నీళ్లలే ఉంటుంది ప్రజ్ఞ అంతా. అందుకని అంతరాయం అనేది ఎక్కడుంటుంది, వీడి మైండ్ లో ఉంటుంది కానీ బయట ఉండదు. విఘ్నములు అనేటువంటివి ఎక్కడుంటాయి, వీడిలో ఉంటాయి మైండ్. అంటే జపం చేసుకుందాం అంటే ఎవడో డిస్టర్బ్ చేస్తాడు. ఎక్కడుంది ఎవడో డిస్టర్బ్ చేయటం, వీడు ప్రీసపోజ్ చేస్తుంది. అంటే వీడు కూర్చుంటానే ఎవరు డిస్టర్బ్ చేస్తాడా అని చెప్పి విందామని కూర్చుంటున్నప్పుడు వాడికి ఇంకా జపం ఉంది అంటే వాడు దానికోసం కూర్చుంటున్నాడు, తెలియట్లేదు తనకి. వైరభక్తితో దాన్నే ఆరాధిస్తున్నాడు. ఎవరన్నా డిస్టర్బ్ చేయుట అనేటువంటి దేవతను ఆరాధిస్తున్నాడు. అవన్నీ పోతాయి, ఆ దౌర్భాగ్య లక్షణాలని పోతాయని చెబుతున్నాడు. విఘ్నాలు పోతాయంటే అంటే ఆబ్స్టకిల్ మైండెడ్నెస్ అనేది ఒక మెంటల్ డిసీజ్, అది పోతుంది. అంటే తక్కువడుగా తెలివి తక్కువడు కాదు, ఎట్లా పోతాయండి అనేది వాడు రెడీగా ఉన్నాడు, తర్వాత చెబుతాడు. అంత ఈజీగా పోవటం అని అనుకున్నాను, చచ్చినా పోవు. ఎందుకంటే అంత ఈజీ కాదని నమ్మదలుచుకున్నాం కానీ పోవు, మన దగ్గరే ఉంటుంది అంతే. తెల్లవారుసాం 4:30కి లేవండి అన్న. ఎలాగండి అంత ఈజీగా అంటే నేను లేవదలుచుకోలేదు ప్రస్తుతం. అక్కడికి కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేద్దాం అంటే కొన్నాళ్ళ తర్వాత వేద్దామని ప్రపోజ్ చేసుకుంటామే కదా. లోపలంతా ప్రపోజల్సే ఇవన్నీ, పైకి మాత్రం ట్రాన్స్లేషన్ మనం అనుకూలమైనటువంటి భాషలో ట్రాన్స్లేట్ చేసుకుంటాం. అంతకంటే 4:30కి అలారం పెట్టుకుని చేతికి అందుబాటులో పెట్టుకుంటాం. ఎందుకంటే లేవదలుచుకోలేదని మనకు తెలుసు, అది కూడా మనతో మనం ఒప్పుకోం. ఇంకోటితో కాదు, మనతోనే మనం ఒప్పుకోం. ఎందుకంటే మనలో కొన్ని వేల నేనులు ఉన్నాయి కదా, అబద్ధాల నేనులు. అసలు నేను ఒకటే ఉన్నది, దాని చుట్టూ అబద్ధాల నేనులు కొన్ని వేలు ఉన్నాయి. అంటే మెనీ థౌజండ్స్ ఆఫ్ అయామ్స్ ఆర్ దేర్ అరౌండ్ యువర్ అయామ్ అన్నాడు గుర్జీఫ్ అనేటువంటి ఒక మాస్టర్. ఇవన్నీ ఫాల్స్ అయామ్స్. మనస్సు అనేటువంటి దాంతో చేయబడిన ఆభరకపు రేఖల వంటి అబద్ధాల పొరలు.
వాటితో మనం చెప్పుకుంటున్నాం. ఏమని ఒకరితో చెప్పాం, ఒరే తెల్లవారుసాం లేవను ఏమనుకోక. ఇంకో మనసుతో ఏం చెప్పాం, లేవటానికి ఎక్కడికి ప్రయత్నం చేయడం కోసమే కదా అలా టైం వేసి పెట్టుకుంది అని చెప్పాం ఒకరితో. తెల్లవారుసాం లేచిన తర్వాత ఏం చెప్పాం, మనం నిద్ర మెళుకు వచ్చింది, అలారం కొడుతోంది, మెళుకు రాలేదని నమ్ముతున్నాం, అది మనకి తెలియకుండా నొక్కేసామని నమ్ముతున్నాం. తెల్లవారిన తర్వాత అది నొక్కడం మనకి తెలియలేదని మనతో మనమే చెప్పుకుంటున్నాం. చూసారా? కానీ విఘ్నం ఎక్కడుంది? అలారంలో లేదు, టైం పీస్ లో లేదు, ఎక్కడా లేదు. మనలో ఎదురిగి ఎప్పుడు ఏ పనికి విఘ్నం ఉన్నా అది మన దగ్గరనే ఉంటుంది. కానీ ఇంక లౌకికమైన పని అయినా అంతే, పారలౌకికమైన పని అయినా అంతే, మనలో లూప్ హోల్ ఉంటే విఘ్నం ఉంటుంది, లేకపోతే ఉంటుంది. అయితే వాడు వీడు అడ్డం కొడితేనో అన్నాడు. నీకు అలా అడ్డం కొట్టించుకుందాం అనే కుతూహలం లేకపోతే అలాంటి ఎన్విరాన్మెంట్ కోరుకొనవు సూటిగా. అంటే అట్లాంటి చోటుకి నువ్వు అట్రాక్ట్ అయ్యావంటే అర్థం. రాత్రి తెల్లవారులు కూడా ఊరికే గోలండి, ఊరికే ఆ పక్కన సినిమా హాల్ ఉంది, వాడు ఊరికే దెబ్బలాడుకుంటూ ఉంటారు. రాత్రి తెల్లవారు 2-2:30 అవుతుంది నిద్ర పట్టేది. అంచేత పొద్దున 7 దాకా మెలకు రాదు. అంటే మనకి అలాంటిది కావాలనుకున్నాం కనుక అలాంటిది వస్తుంది. అది ఎవళ్ళం ఒప్పుకోం ఎవళ్ళతో. నిజంగా యోగాభ్యాసం చేసేటువంటి స్థితి వచ్చినటువంటి వాడి ఇంటి పక్కన సినిమా హాల్ కట్టి అలాంటిది చేశారనుకోండి, వాడు ఏం చేస్తాడు, 3 నిమిషాల్లో ఇల్లు అమ్మేస్తాడు. ఎలాగండి అమ్మటం అని మనం ప్రశ్నిస్తాం. అంటే మేము అక్కడి నుంచి పోదలుచుకోలేదు అని మన సమాధానం. వాడికి మనకి అది తేడా. బొత్తిగా ఇల్లు అమ్మేస్తే ఎట్లాగండి? వాడు బొత్తిగానే వాడు అమ్మింది కూడా బొత్తిగా ఇల్లే. వాడు ముందు ఏం చేస్తాడు, ఇల్లు వెకేట్ చేసి అద్దెకి తీసుకుంటాడు, ఇంకోటి అది అద్దెకి ఇచ్చేస్తాడు. అమ్ముడు పోయే లోపల ఈ లోపల లాగేస్తాడు. అంటే వాడి ఉద్దేశం ఏమిటి, వాడు కావాలి అనుకున్నటువంటి స్థితి వాడికి కావాలేను, ఇంకోటి ఏం కాదు. అనన్య స్థితి అంటే అది. నాకు యోగ స్థితి కావాలేను, యోగాభ్యాసం కావాలేను అన్నాడు కనుక ఆల్టర్నేటివ్ లేదు వాడికి. అంటే ఇంకొక వికల్పం ఉండదు, కావాలంటే వస్తుంది. అది విఘ్నం లేకపోవటం అంటే. 100% కేసులలో ప్రపంచంలో విఘ్నం అనేది తన దగ్గర ఉంటుంది కానీ బయట ఉండదు అనేది మెల్లిగా తెలుసు. ఎప్పుడైతే మనకు విఘ్నం లేకుండా పోయే స్థితి వీడు చెప్పింది వచ్చిందో అప్పుడు తెలుస్తుంది దాని సత్యం. ఈ లోపల కొద్ది గొప్ప అవతలలో కూడా కారణాలు ఉంటాయని అనిపిస్తూ ఉంటుంది ఎంత మనం ఒప్పుకున్నా. పక్క వాళ్ళు కూడా కొంత ఉంటుంది, మనకు ఉరికే అట్లాగా పెద్దవాళ్ళు అలా చెబుతారు కానీ కొంత వాళ్ళు కూడా ఉంటుంది, కొంత వాళ్ళకి ఉండాలి, కొంత వీళ్ళకి ఉండాలి బుద్ధి అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ వీడు చెప్పిన స్థితి ఏ క్షణం నుంచి అయితే మనకి రావటం మొదలు పెడుతుందో శాంపుల్, ఆ క్షణం నుంచి మనకు తెలుస్తుంది ఒరే విఘ్నాలకు కావాల్సిన కారణాలన్నీ మన దగ్గరే ఉంటాయి కానీ బయట వాళ్ళ దగ్గర ఉండవు అనేది డిస్కవరీ తెలుస్తుంది. కనుక ఆగిపోతుంది. కనుక ప్రత్యక్షేతన అధిగమ అంతరాయ అభావం. ఇది 29వ సూత్రం. ఇప్పుడు అంతరాయాలు ఎలా ఉంటాయో ఉదాహరణ ఇస్తున్నాడు ఈయన. విఘ్నాలు అన్నాను చూడండి, 30వ సూత్రం. కొంచెం మరీ బొత్తిగా ఆకున అందకుండా పోకన పొందకుండా చెబితే ఎట్లాగా మనమేమో నేల మీద ఉన్నాం. ఆయన ఎంత మేఘాల్లో అయినా ఉండొచ్చు, మన దగ్గరికి వచ్చి కొంత చెప్పాలి కదా ఋషి. అందుకని కొంత ఈ విఘ్నాలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు. యాతి ధ్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి శాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవస్థితత్వాన్ని చిత్త విక్షేపా అంతరాయా. పెద్ద సూత్రం కొంచెం. వ్యాధి ధ్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవస్థితత్వాన్ని చిత్త విక్షేపా తే అంతరాయా. వ్యాధి అంటే రోగం రావటం శరీరానికి. యోగాభ్యాసం చేస్తుంటే యోగంలో మధ్య రోగం వచ్చింది, తెల్లవారుసం తగ్గాక చేద్దాం.
మనస్సు ఏమనిపిస్తుంది, మనస్సు మనతో చదువుతున్న సలహా కొంచెం ఒంట్లో బాగోలేదు కదా తగ్గాక మొదలెట్టు మళ్ళీ అంతేగాని దొంగల నీ వల్లనే శరీరానికి వ్యాధి వచ్చింది అని మాత్రం సత్య చెప్పడం. నువ్వు తినకూడదు తిన్నావు, తినకూడదు టైం ఇప్పుడు తిన్నావు, పెళ్లికి వెళ్ళావు, మరి కాస్త కొట్టేసావు, అంచేత వచ్చింది రోగమా, శుభ్రంగా మళ్ళీ యోగాభ్యాసం చేయి తెల్లవరదామని లేచి తగ్గుతుంది అని చెప్పదు. ఏమని చెబుతుంది, ఒంట్లో బాగోలేదు కదా అసలే ఒంట్లో బాగుండకుండా యోగా పెట్టి కొంచెం తగ్గాక చెప్పు అంటే మోస్ట్ ఇల్లాజికల్. ఏమండి మందుకు ఈ మధ్య రాలేదు మానేశారు అని అడిగితే ఒంట్లో బాగులేదండి. ఒంట్లో బాగులేనప్పుడే మందు, ఉన్నప్పుడు మందు ఎందుకు, మళ్ళీ కొంచెం ఒంట్లో కులాసగా ఉన్నాక వస్తూ ఉంటారు ఇంకెందుకు, ఆ లాజిక్ అలా ఉంటుందను. మందు మానేశారు వచ్చేంటే ఒంట్లో బాగులేదండి అన్నాడు. ద మోస్ట్ అబ్సర్డ్ లాజిక్. అది వ్యాధి. ఒంట్లో బాగులేదు అంటే యోగాభ్యాసం కొంచెం కులాసగా ఉన్నావు చేద్దాం, అన్ని బాగా ఉన్నావు, అన్ని బాగా ఉంటాయంటే యోగా శక్తి. దాన్ని వేరే ఇంక అభ్యాసం అంటే అయిపోయింది. ఒక్కోటి చదువు రావటా ఏదంటే జబ్బు, జ్వరంగా ఉంది, యోగాభ్యాసం అసలే జ్వరంగా ఉంటే యోగాభ్యాసం అంటే యోగాభ్యాసం అంటే శీర్షాసనం ఒక్కటే కాదు, శ్వాస తర్వాత ఆహార నియమనం మొదలైనవన్నీ చెప్పారు కదా. జ్వరం వస్తే ఏం చేయాలో అది చేయి యోగాభ్యాసం. ఏ రకమైనటువంటి ప్రాణాయామం చేస్తే జ్వరం తగ్గుతుందో, ఏ రకమైనటువంటి ధ్యానం చేస్తే లేదా పొట్ట కదలించడం మొదలైనవి చేస్తే నువ్వు తిన్న నానాగడ్డి తొందరగా జీర్ణం అయిపోయి తేలికిస్తుందో, ఈ పూట భోజనం టిఫిన్ మానేసేసి కొంచెం వేడి నీళ్లును తేనె తీసుకుంటే సాయంత్రానికి ఎలా ఉంటుందో, అవన్నీ యోగాభ్యాసంలో భాగాలే అవుతాయి. విఘ్నం లేవని తెలిసిన వాడికి, ఇందాక చెప్పాడు విఘ్నాలు లేవని తెలుస్తాయని, అది తెలిసినటువంటి వాడికి ఈ ప్రాసెస్ అంతా యోగాభ్యాసంలో ఒక భాగం అవుతుంది. తెలియనటువంటి వాడికి మనకి వాళ్ళ ఒంటో బాగులేదు కనుక యోగాభ్యాసం మళ్ళీ బాగున్నప్పుడు చేద్దామని చెంబేలు అలా అది మొదటి ఉదాహరణ. వ్యాధి ఏదో ఒక వ్యాధి లేకుండా అయితే ఏడుస్తుంది. నేను జ్వరం వస్తే వాడు తలనొప్పిగా ఉంటుంది, నడుము నొప్పిగా ఉంటుంది. అసలే నడుము నొప్పి అయితే యోగాభ్యాసం ఏమిటండి, ప్రతిదానికి ఒకటి ఉంటుంది అన్నమాట. కనుక మొదటిది వ్యాధి, రెండవది ధ్యానం. ధ్యానం అంటే ఏమిటండి, నిర్లక్ష్యం. తెల్లవారుసం లేచి చేద్దాం, ఇవాళ అయిపోయింది, తెల్లవారుసం మెళుకు వస్తుంది, రేపటి నుంచి చేద్దాం అంటే ఇప్పుడు ఏమి అంటే ఏం లేదు, నిర్లక్ష్యం చూస్తాం, నెక్స్ట్ ఇయర్ నుంచి చేద్దాం అది చూస్తూ ఉంటాం అన్నమాట. చేయవలసిన పని మనం ఆఫీసులో కూడా ఒక్కొక్కప్పుడు చేయవలసిన పని అక్కడ ఉండగా పోస్ట్ పోన్ చేసేస్తూ ఉంటాం. చూడండి, ఆఫీస్ చేస్తే ఇంటికి వచ్చేస్తాం. మనం చదువుకోవాల్సినటువంటి పుస్తకం ఏదైనా ఉన్నట్లయితే రేపు చదువుదాం లేని అక్కడ పెట్టేస్తాం చూడండి. మరి భోజనం రేపు చేద్దాం లేని అనుకుంటామా, దాన్ని ధ్యానం అంటారు. అంటే అలక్ష్యము నిర్లక్ష్యము చేయటం. ఎసెన్షియల్ థింగ్స్ ను నిర్లక్ష్యం చేసేటువంటి ఉద్యమంలో ఏదో కొంత పర్సెంటేజ్ 35% తక్కువ కాకుండా ఉంటుంది కనుక అభ్యాస మార్కులు బట్టి ఉంటుంది. అందుకని అది ధ్యానం అంటారు. ఇది రెండవ విఘ్నం. ఇది చాలా పెద్ద విఘ్నం మొదటి దానికన్నా. వ్యాధి ఉన్నా ఇది లేకపోతే ఏదో రకంగా లేచి కూర్చుని ధ్యానం చేసుకుందాం, ఆ టైంకి ప్రేయర్ మాస్టర్ గారి మనసైనా అర్పిద్దాం అని అనిపిస్తుంది. అనిపించినప్పుడు అవకాశం ఉన్నది, తాళం చెవి మన దగ్గర ఉంది. ఇది ఉన్నప్పుడు తాళం చెవి మన దగ్గర ఉండదు, అక్కడ మేకను తగిలించి ఉంటుంది, మనమేమో పక్కన పడుకుని ఉంటాం. లేచి వచ్చి మేకను తీసుకోవాలి కదా, అది కష్టం, ఏదో తీసుకోం. ఇది ధ్యానం అంటే నిర్లక్ష్యం అన్నమాట. తర్వాత సంశయం మూడవది. యోగాభ్యాసం చేస్తే సరే ఏవో చెప్పారు సార్, ఇదంతా నిజమేనంటారా, ఇంకేం చేస్తాం, చచ్చి చెడి మిమ్మల్ని నిజమని ఎవడన్నా ఒప్పిస్తాడు అనుకోండి. ఒప్పిస్తే
వీడేమో ఇలా చెబుతున్నాడు పతంజలి. మరి హఠయోగ ప్రదీపంలో ఇలా చెప్పాడు. ఇందులో ఓలాగా అందులో ఓలాగా ఉన్నది, ఇందులో ఏది నిజం అంట అంటే ఆర్గ్యుమెంట్ కి దిగుతాం. ఎందుకంటే చేయక్కర్లేకుండా ఉండగలందులో గాను ఇది తేల్తే గాని ఎలా చేస్తామండి? అంటే మనస్సుకు తెలిసిన దొంగ వేషాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇద్దరు చెరో స్కూల్ ఆఫ్ థాట్